ఏయ్ ఏంటి మర్యాదగా మాట్లాడు. ఇది హాస్టల్ కాదు, నా మొగుడిల్లు. నీ మొగుడు నా తమ్ముడే. అంటే నువ్వు వెంగయ్య అక్కవా? లేకపోతే నీ కంటికి నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? అమ్మా, హాస్టల్లో ఉన్నప్పుడు నువ్వు రేణుక అమృత ఎన్ని ఇబ్బందులు పెట్టారు నన్ను. అప్పుడే మర్చిపోయాను అనుకున్నావా? అది కాదు మేడం, అప్పుడేదో సరదాగా అలా చేశాం. అవన్నీ మనసులో పెట్టుకొని మాట్లాడితే ఎలా? మర్చిపోండి ప్లీజ్ మేడం. వెంగయ్య నేను ప్రేమించుకుంటున్నాం. ప్రేమిస్తే పెళ్లి చేయాలా? అంత ఈజీగా మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? అసలు నువ్వంటేనే నాకు ఇష్టం లేదు. చచ్చినా నా తమ్మునిచ్చి నీకు పెళ్లి చేసేది లేదు. ప్లీజ్ మేడం, పెద్ద మనసుతో ఆశీర్వదించి. ఆశీర్వాదం లేదు, ఆవకాయ జాడీ లేదు. ముందు నోరు మూసుకుని బయటకు వెళ్ళవే. ఏంటి, నీకు ఇష్టం లేదని బెదిరిస్తే భయపడి పారిపోతాననుకున్నావా? లేకపోతే మర్యాదగా వెంగయ్యతో నా పెళ్లి కొప్పుకో. ఒప్పుకోకపోతే నీ కొప్పు కోస్తా. వస్తే సుబ్బలక్ష్మి. అరవకు. అరిస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, కరుస్తే రకుతా. కళ్ళెర చేస్తే నీ గుడ్లు పీకి గోళీలాడుకుంటా. నేను పాత సుబ్బలక్ష్మిని కాదు, కా కీ కూ కూ కే కే కో కో కొత్త సుబ్బలక్ష్మిని. వసై, నువ్వు పాత సుబ్బలక్ష్మి అయితే ఏంటి, కొత్త సుబ్బలక్ష్మి అయితే నాకేంటే? నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావా? ఉండు నీ పని చెప్తాను. ఇదేంటి, అక్క కోపం వస్తే సునామీ, కానీ సౌండ్స్ సునామీలా లేవే. ఏమై ఉంటుంది? సుబ్బలక్ష్మి, ఆవిడ మా అక్కే. సుబ్బలక్ష్మి వదులు. సుబ్బు. వామ్ము, కొప్పులు పట్టుకుని పొట్ల గిత్తలా కొట్టుకుంటున్నారంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. ఇప్పుడేం చేయాలి? అక్క, సుబ్బలక్ష్మి, మీ ఇద్దరు గొడవ నుంచి తప్పుకోకపోతే నన్ను నేను పొడుచుకుని చచ్చిపోతాను. తమ్ముడు. వెంగయ్య. అక్క. సుబ్బలక్ష్మి, ఏమైంది మీకు? రే తమ్ముడు, ఈ సుబ్బలక్ష్మి నాకు ముందే తెలుసు. ఇదో పెద్ద తింగర్ బుచ్చి. హైట్ పెరిగిందే గానీ బుద్ధి పెరగలేదు. లేదక్క, ఈ మధ్య బ్రెయిన్ పెరగడానికి నేను ట్రైన్ చేశాను. నోర్మై, నీకు ముందే చెప్పాను నాకు నచ్చితేనే నీ పెళ్ళని. ఈ సుబ్బలక్ష్మి నాకు నచ్చలేదు, అందుకని నీ ప్రేమను మర్చిపో అంతే. అక్క, అక్క, చా, ఏంటి సుబ్బు నువ్వు కూడా? ఇప్పుడేం చేద్దాం? అక్క మన పెళ్లికి అస్సలు ఒప్పుకోదు. ఇప్పుడు ఎలా వెంగయ్య? ఈ పెళ్లి ఎలాగైనా సరే మనం ఆపాలి. తలకిందులుగా తపస్సు చేసినా ఆపలేం. ఎందుకంటే వికాస్ గాడే మనకి ఎదురు తిరిగాడు. మామయ్యకు భయపడి అమృతని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడే కాని వాడికి రేణుకని చేసుకోవడమే ఇష్టమండి. ఆ విషయం నాకు తెలుసు, కానీ రేణుక విషయంలో ప్రోగ్రెస్ లేదే. కనీసం ఒక ఫోన్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ గంగాధరం గారు వికాస్ని ఒప్పుకోకపోతే మా నాన్న ఆస్తి కూడా మనకి దక్కదు. పోనీ ఒకసారి రేణుకకి మనమే ఫోన్ చేస్తే? ఏం చెబుతుంది? పారిపోయి వచ్చేస్తాను అంటుంది. 100 కోట్లు లేని రేణుక మనకెందుకే? అందుకేగా వీడు సైలెంట్గా ఉన్నాడు. రేణుక అనుకున్నది సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. ఇక మనం కలలు కండం మానేయాలి. మా నాన్నగారు వార్నింగ్ గుర్తుంది కదా, 2 రోజుల్లో పెళ్లి ముహూర్తాలు కూడా ఫిక్స్ అయిపోతాయి. అమృతే నీ కోడలు, నువ్వు ఫిక్స్ అయిపో. పెళ్లి ఆపలేరా?
దాన్నెప్పుడు నా కోడలుగా ఒప్పుకోను. ఛీ, దాన్ని కాదు అనాల్సింది, దానికన్నా అమ్మా బాబులు అనాలి. కానీ ఊరి మీద వదిలేశారు. ఎవరో చూడు. అంత ఓపిక నాకు లేదు. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. ఎవరో లోపలికి రండి. కొంచెం జాగ్రత్తగా ఉండు బాను. ఆయనకి అన్నీ తెలుసు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండేవి లాభం. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి సతీ సమేతంగా వచ్చారు? మా అమ్మాయి నందినికి పెళ్లి సంబంధం కుదిరింది. మాకు ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మీరే కదా. అందుకని మొదటి శుభలకి మీకే ఇద్దామని వచ్చాం. అరే రే, రండి రండి, కూర్చోండి. ఏకైక కుమార్తె చీలాసౌ నందిని. ఇట్లు కోరిటాల కృష్ణమూర్తి, కోరిటాల లక్ష్మీదేవి. బాగుందండి. ఇంతకీ పెళ్లి కొడుకు వెంకట్రావు ఏం చేస్తుంటాడు? అబ్బాయిని మీరు కూడా చూశారు. మేమా? ఎప్పుడు? వికాస్ బాబుకి యాక్సిడెంట్ జరిగినప్పుడు నాతో పాటుకు వచ్చి తాళాలిచ్చాడు. ఓ, గుర్తొచ్చింది. ఆ అబ్బాయేనా? అవునండి, సిటీలోనే బట్టల షాప్లో పనిచేస్తున్నాడు. మొత్తానికి సిటీకి వచ్చి అనుకున్నట్టుగానే అమ్మాయి పెళ్లి చేస్తున్నారు. మీరు సహాయం చేయటం వల్లనే వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చింది. దాందే ఉందండి. మీ నిజాయితీ మంచితనం కాలనీలో అందరికీ నచ్చాయి కాబట్టే మీ షాప్కి వస్తున్నారు. నాన్నగారికి కూడా ఒక మాట చెప్పండి. ఆయన ఇంట్లో ఉన్నారా? ఆహా, లేరు, బయటికి వెళ్ళారు. ఆహా. వికాస్ బాబు ఎలా ఉన్నాడు? మీకు తెలిసిందే కదండి, పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ముహూర్తాలు చూస్తున్నాం. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని అంతా మా దురదృష్టం. ఏదో మంచి చేద్దామని వెళ్ళిన పాపానికి మామిడికే చుట్టుకుంది. మాకైతే అసలు ఇష్టం లేదు, కానీ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు మంచివాళ్ళు కాబట్టే పెద్ద మనసుతో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏం మంచి నిర్ణయమో ఏమో. మీ ఇంట్లో మొదటి శుభకార్యం లాగే మాకు ఇది మొదటి శుభకార్యం. కర్మ కొద్దీ బలవంతంగా చేసుకుంటున్నాం. మా వాడి కోటీశ్వరాలైన భార్య వస్తుందనుకున్నాం, కానీ ఆ దరిద్రపు దానివల్ల అంతా మారిపోయింది. ఇంక మేము వెళ్ళొస్తామండి. ఇంకా కాలనీలో చాలా మందికి ఇవ్వాలి. అలాగే. అందరూ తప్పకుండా రావాలే. అలాగే, వస్తామండి. మంచిది. వస్తామండి. ఏంటండి శుభలేఖ చూస్తూ ఆలోచిస్తున్నారు? మనం కూడా వికాస్ పెళ్లికి శుభలేఖలు వేయించాలి కదా. శుభలేఖలా? ఇంకా ముహూర్తాలు పెట్టలేదు, లగ్నపత్రిక లేదు, నిశ్చయితాంబూలాలు తీసుకోలేదు. అప్పుడే శుభలేఖల వరకు వెళ్ళారా ఏంటి? అమృత కోడలుగా ఇంట్లో అడుగు పెట్టాలని అంత తొందరపడుతున్నట్టున్నారు. ఊరుకోబాను, ఏదో పెళ్ళాపడానికి ప్లాన్ ఏదో లీలగా మెదులుతుంటే శుభలేఖల గురించి అడిగాను. పదలక్ష్మి, ఏమండి, ఆ అమ్మాయి అవుట్ హౌస్లోనే ఉన్నట్టుంది. తలుపులు తెరిచే ఉన్నాయి. ఒకసారి పలకరించేద్దామండి. ఆ అమ్మాయిని కలుద్దామని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఇప్పుడొద్దు. చూసావుగా లోపల భానుమతి గారు ఎంత కోపంగా ఉన్నారో. పాపం, ఆడపిల్ల కదండి. వీళ్లకు మీరు 2 మాటలు చెప్పినట్టే ఆ అమ్మాయికి ధైర్యం చెప్పచ్చు కదండి. అదే నిజమే లక్ష్మి, కానీ శంకర్రావు గారికి ఇష్టం లేనప్పుడు మనం వెళ్ళటం బాగోదేమో.
పోనీ ఓ పని చేద్దాం, ఆ అమ్మాయిని పలకరించినట్టుగా వెళ్ళి శుభలేఖిద్దాం. అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నామేమో. పాపం ఒంటరి ఆడపిల్ల, పైగా శంకర్రావు గారికి కాబోయే కోడలే కదండి. రేపు పెళ్ళైతే మళ్ళీ వాళ్ళు ఒకటైపోతారు. శుభలేఖిస్తే తప్పే ఉందండి. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి అయితే సానుభూతిని భరించదు. అలాంటప్పుడు మనం వెళ్ళి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో. పలకరింత కాస్త ఊరట కలిగిస్తుందని నా ఉద్దేశం. పోనీలేండి, మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. సరే లక్ష్మి, పద వెళ్ళి పలకరిద్దాం. అమ్మా నాన్న, అమ్మా నాన్న నన్ను ఇక్కడ చూసారంటే చాలా గొడవ జరుగుతుంది. అమ్మా, అలా జరిగింది కదా, అందుకని ఇబ్బంది పడుతుందేమోనండి. అదే అయి ఉంటుంది లక్ష్మి. నువ్వెవరో మాకు తెలీదు, ఇంతవరకు మేమెప్పుడు నిన్ను చూడలేదు. కానీ వికాస్ వలన నీకు జరిగిన నష్టం మాకు తెలిసింది. ఆ విషయం తెలిసి మేము చాలా బాధపడ్డామమ్మా. మాకు ఇంతకు ముందే తెలిసిందమ్మా వికాస్ నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడని. పోనీలేమ్మా, అయిందేదో అయిపోయింది. జరిగింది మంచికో చెడుకో, ఏదేమైనా త్వరలో నువ్వు శంకర్రావు భానుమతి గార్ల కోడలు కాబోతున్నావని తెలిసి చాలా సంతోషించాం. శంకర్రావు భానుమతులకి ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా ముందు ముందు వాళ్లే సర్దుకుపోతారమ్మా. అప్పుడు అందరూ ఒకటైపోతారమ్మా. ప్రస్తుతం శంకర్రావు గారి కుటుంబం నీ మీద కోపంతో ఉందని ఏం భయపడకమ్మా. ముందు ముందు వాళ్లే సర్దుకుపోతారు. సర్దుకుపోక ఏం చేస్తారు? వికాసు చేసిందేమన్నా చిన్న తప్ప? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. ఈ విషయంలో నేను ఇదివరకే ఈ అమ్మాయికి సపోర్టుగా మాట్లాడాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని వికాసుకు చెప్పాను లక్ష్మి. అప్పుడు ఇప్పుడు కూడా నేను మీ కూతున్నని తెలియక ఇలా మాట్లాడుతున్నారు. పోనీలేమ్మా, జరిగిందేదో జరిగింది. ముందు ముందు నీకంతా మంచే జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చిన కారణం మా అమ్మాయి నందినికి పెళ్లి కుదిరిందమ్మా. శుభలేఖిద్దామని. మా అమ్మాయి పెళ్లికి తప్పకుండా రావాలమ్మా. ఇప్పుడున్న కోపాలు తాపాలు కలకాలం ఉండవమ్మా. మీరంతా ఎలాగూ ఒకటైపోతారు. అప్పుడు మా అమ్మాయి నందిని పెళ్లికి నువ్వు వికాస్తో సంతోషంగా ఆ పెళ్లికి రావచ్చు. మాకు ఒక్కతే కూతురు. అందుకే తెలిసిన వాళ్ళందరినీ పెళ్లికి రావాలని చాలా గట్టిగా పిలుస్తున్నాం. అమ్మాయి ఏడుస్తుంది లక్ష్మి, వెళ్ళి ఓదార్చు. వెళ్ళు లక్ష్మి. ఊరుకోమ్మా, నీకు మంచే జరుగుతుందిలేమ్మా. ఊరుకోమ్మా, ఏడోకు.
అవుట్ హౌస్లో ఉంటూ వికాస్ చేతుల్లో. అయ్యో దేవుడా, నా కూతుర్ని నేను ఇలా చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అయ్యో దేవుడా. అమ్మా, లక్ష్మి, అమ్మా, లక్ష్మి, కన్న కూతుర్ని ఇలాంటి దుస్థితిలో చూసే పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. ఛీ! మమ్మల్ని అలా పిలవకు. నువ్వెవరో మాకు తెలీదు. మీ అమ్మ నాన్న ఎప్పుడో చచ్చిపోయారు. నాన్న, లక్ష్మి, 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 ఏమైంది? లక్ష్మి, 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 చూడు లక్ష్మి, 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 లక్ష్మి. మంచి నీ పాపిష్టి చేత్తో పచ్చి మంచినీళ్ళు తాగినా మహాపాతకాలు చుట్టుకుంటాయే. లక్ష్మి, 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 చూడు లక్ష్మి, ఇటు చూడు, ఇటు చూడు లక్ష్మి, లక్ష్మి. పద లక్ష్మి, ఇంటికి వెళ్దాం. ఈ దరిద్రపు దాన్ని మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితుల్లో చూసావు కాబట్టి అందుకే తట్టుకోలేకపోతున్నా. నేను ఇంతకంటే దారుణమైన సందర్భాల్లో చాలాసార్లు చూశాను లక్ష్మి. పద లక్ష్మి, ఇంటికి వెళ్దాం. పద పద. నేనే తప్పు చేయలేదు నాన్న. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. నన్ను అర్థం చేసుకోండి నాన్న. గుండెలోని జ్వాల గుప్పుమన్నదా, కంటిలోని గంగ